అన్నా అన్నా విన్నావా. పేపర్స్ ప్లీజ్. ఈ 2 పదాలు దే సింబలైజ్ నాజీ జర్మనీ ఇన్ ద 1930s. 2025 మార్చ్ మేబీ ఏప్రిల్ మాసంలో మై నైబర్ ఒక ఆవిడ ఇక్కడే పుట్టింది, ఇండియన్. మోహన్, ఐ ఆల్వేస్ క్యారీ ద పిక్చర్ ఆఫ్ మై పాస్పోర్ట్ అండ్ మై ఫోన్. నేను నవ్వేశాను. 2 నెలల తర్వాత నేను ఆలోచించి నేను కూడా నా పాస్పోర్ట్ కార్డు నా వ్యాలెట్లో పెట్టుకు తిరగటం మొదలుపెట్టాను. నేను ప్రతి వీకెండ్ చేసే లైవ్ షోలో బహుశా మేలోనో జూన్లోనో మొట్టమొదటిసారిగా ప్రస్తావించాను. జూలైలో హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి, ముఖ్యంగా ఐస్‌కి, దానికి రిలేటెడ్ ఆపరేషన్స్‌కి సంబంధించి $150 బిలియన్ ఫండింగ్ ఇచ్చిన తర్వాత నేను చాలా ఖరాఖండిగా చెప్పాను. ఏంటంటే, దిస్ విల్ ఎస్కలేట్ ఇన్ ఎ వే దట్ వి కెనాట్ ఇమాజిన్. ఆ తర్వాత చాలా సార్లు నేను పెట్టిన వీడియోలో ఈ ప్రస్తావన వచ్చింది. క్యారింగ్ యువర్ పాస్పోర్ట్ కార్డ్ ఇన్ ద వాలెట్. ఒకసారి ఎంఎస్ఎన్బిసి హోస్ట్ లారెన్స్ ఒడానల్ ఒక 6 నెలల క్రితమేమో తన షోలో చెప్పాడు, అందరూ పాస్పోర్ట్ కార్డులు వెంట పెట్టుకు తిరగండి అని. ఆ తర్వాత ఇలినాయ్ గవర్నర్ చెప్పాడు, పాస్పోర్ట్ కార్డులు వెంట పెట్టుకు తిరగండి అని. ఇప్పుడు మిన్నసోటాలో జరుగుతున్న తతంగం చూస్తుంటే అది ఎంత దురదృష్టం అని మీకు అనిపించవచ్చు. బట్ ఇట్ ఈస్ సంథింగ్ ప్రెడిక్టబుల్, నోయింగ్ హూ ట్రంప్ ఈస్, హౌ హీ ఆపరేట్స్. ఒక విధంగా ఆలోచిస్తే మా నైబర్ నాకంటే చాలా ముందు చూపు ఇంకెక్కువ ఉంది. ఏమైనప్పటికీ ట్విన్ సిటీస్ అంటారండి, మినియాపోలిస్, సెంట్ పాల్ని. మినియాపోలిస్ మేయర్ వచ్చేసి జాకబ్ ఫ్రే, సెంట్ పాల్ మేయర్ వచ్చేసి కౌలీ హర్. ఆవిడ లావస్లో పుట్టింది, న్యాచురలైజ్ అయింది. షీఈస్ నౌ ద మేయర్ ఆఫ్ ఎ మేజర్ అమెరికన్ సిటీ. This is what she said at a press conference today. But I think that what's more important in all of this is that it's not just the tactics that are being used; it's the attack on the American people who are citizens. I wasn't born here. I'm carrying my ID with me. I'm carrying my passport card and my ID with me all the time because I don't know when I'm going to be detained, when I'm going to be approached. The fact is that it doesn't have to, like, the tactics doesn't even at this point really matter, right? It's the fact that we are being attacked as American citizens right now, and we are hearing of it, and we are inquiring into it every single time we get something sent to us. ఈ వీడియోని నేను సెన్సేషనలిజం కోసం లేకపోతే అనవసరంగా మిమ్మల్ని భయపెట్టడం కోసం పెట్టలేదండి. ఇట్ కుడ్ హ్యాపెన్ టు యూ సూన్. ఈ వీడియో ముఖ్యోద్దేశం మిమ్మల్ని ఐస్ ఏజెంట్స్ కానీ, కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్స్ కానీ ఆపితే ఏం చేయాలి అన్న దానికి ఈ షో నోట్స్లో డీటెయిల్గా పెట్టాను. ప్లీజ్ టేక్ ఎ లుక్ అండ్ బి కేర్ఫుల్.